సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం విన్నర్ విడుదలకు సిద్ధమైంది. ప్రచార కార్యక్రమాలు సైతం జోరుగా ఊపందుకున్నాయి. మాస్ మసాలా కమర్షియల్ సినిమాగా ముద్రపడిన విన్నర్ కు సంబంధించిన ఇన్సైడ్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడని, సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించేశాడన్న విషయం బయటకు వచ్చేసింది. తమ్ముడిని గుర్తు చేసే కథా కథనాలతో వండిన ఈ సినిమా కథ పరంగా కొత్తగా ఏం లేదని, అయితే టేకింగ్ టెక్నిక్స్ తో ఈ సినిమాకి కొత్త ఫ్లేవర్ అద్దారని సమాచారం. ఓ పాట, ఓ ఫైట్, ఓ ట్విస్ట్, సినిమా అంతా ఇదే పద్ధతిలో సాగుతుందట. తొలి భాగం ఫన్ బాగానే వర్కౌట్ అయ్యిందని, సెకండ్ హాఫ్ లో కమర్షియల్ దినుసులు బాగా దట్టించారట. ముఖ్యంగా రకుల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని, తన ఎక్స్పోజింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని తెలుస్తోంది. తమను అందించిన పాటలు సోసోగా ఉన్నా వాటికి సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయట. కొత్త పాయింట్ లేకపోయినా కమర్షియల్ గా సినిమాని తీర్చిదిద్దడంలో గోపీచంద్ మల్లేని విజయవంతమయ్యాడట. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు తెచ్చుకునే అవకాశాలున్నాయి అంటున్నారు. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.